పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము. మరి ప్రతి వారం మీరు వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు వీక్షిస్తున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు, అలాగే ఎంతోమంది తల్లులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏదైనా పాఠంగా మరి ఎస్తేరు గురించిన మరి కథను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. మరి దేవుని వాక్యంలో నుంచి ఎస్తేరు గ్రంథం అంటే ఎస్తేరు రాణి అయిన ఎస్తేరు జీవిత చరిత్ర, ఎలాగా ఆమె రాణిగా మార్చబడింది, ఇంకా ఆమె అసలుకి రాణి కాకముందు ఆమె పరిస్థితి ఏంటి అనేది చూసినట్లయితే, మరి యొక్క ఎస్తేర్ అనగా అదస్స, మరి ఆమె యొక్క మరి అర్థం కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి ఆమె యొక్క ఎవరు అంటే ఆమె యూదురాలు, ఎస్తేర్ యూదురాలు. ఆమెకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆమెను ఎవరైనా పెంచుకుంటారా అని చూస్తే ఆమెను ఒక వ్యక్తి కనిపెడతా ఉన్నాడంట. వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి ఎవరంటే ఆయన పేరు మొర్దుకై తన చిన్నానవుతాడు, అంటే బాబాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే మరి ఎస్తేర్ అనే ఈ పాపను పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆమె యొక్క చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంపకం, తల్లిదండ్రుల దగ్గర ఆమె వినయ భయభక్తులతో ఉండడం, అదంతా గమనిస్తూ వచ్చాడు ఆయన. గమనిస్తూ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేను పెంచుకుంటాను, తల్లిదండ్రులు లేని ఈ అమ్మాయిని నేను పెంచుతానని మొర్దుకై ఇష్టపడ్డాడు. మొర్దుకై అలాగా పెంచుతూ ఉన్నప్పుడు యూదులు మరి నిజంగా ఆ యొక్క అహష్వరోషు యొక్క రాజు యొక్క కాలంలో వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అలాగా ఉంటున్నప్పుడు మరి యూదులందరూ ఎలా ఉన్నారంటే అహష్వరోషు రాజు దగ్గర ఉండే ఒక బానిసత్వంగా, లేకపోతే ఒక రాజు దగ్గర ఎంతో మరి ఒక పని చేసేవారిగా ఉన్నారు. మొర్దుకై ఏం పని చేస్తూ ఉన్నాడంటే గేటు దగ్గర మరి కాపలాదారుడిగా ఉన్నాడు, వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. కానీ మొర్దుకై ఎస్తేర్ని పెంచుకుంటా ఉన్నాడు. అలాంటి సమయాల్లో ఏం జరిగిందంటే అహష్వరోషు రాజు యొక్క భార్య మరి వస్తీ, ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే మరి రాజుగారికి ఎదురు తిరుగుతూ వచ్చింది. ఏ విధంగా ఎదురు తిరిగిందంటే ఆమెని ఒక విందుకు రాజుగారు పిలిచారంట. పిలిచినప్పుడు ఆమె అక్కడ రాజుగారి దగ్గర ఉన్న సంస్థానాధిపతులందరికీ ఆమె చాలా ఇష్టంగా ఉందంట. రావాలని అందరూ కోరుకున్నప్పుడు ఆమె రావడానికి ఇష్టపడలేదంట. ఇష్టపడినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది, సంస్థానాధిపతులందరికీ కోపం వచ్చింది. ఇదిగో నువ్వు ఇలా ఎదురు తిరుగుతావా అని చెప్పేసి, ఎందుకంటే రాజుగారికి ఎదురు తిరిగితే ఎవరు కూడా బ్రతికుండలేరు. కాబట్టి రాజుగారికి ఎదురు తిరుగుతూ ఉంది. ఆ సమయంలో ఇంకందరికీ కోపం వచ్చింది. రాజుగారి చెప్పారు, ఇదిగో ఈ వస్తీని అనగా నా భార్యని నా సమస్థానంలో నుండి, నా భార్య స్థానంలో నుండి ఆమెని వెళ్ళగొడుతున్నాను అని చెప్పినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రాజుగారికి భార్య కావాలని అందరూ మరి ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ యొక్క రాజుగారు మరి 127 సంస్థానాల మీద అధికారిగా ఉంటాడు. కాబట్టి ఆ సంస్థానాల్లో ఉన్న ఆ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా రాజుగారికి తగిన భార్యగా ఉండదగిన వారు ఎవరైనా ఉన్నారా అని మరి రాజుగారు మరి అంతా మరి అనౌన్స్మెంట్ చేయించినప్పుడు అన్ని సంస్థానాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క వార్త తెలియపరిచినప్పుడు మరి ఎవరైతే కన్యకలు ఉన్నారో ఆ 127 సంస్థానాలలో ఆ రాష్ట్రాలలో ఉన్న ఆ కన్యకలు, అంటే పెండ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రాజకోటలోనికి రావాలి. ఎవరైతే ఇష్టపడి నేను రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే
రాజకోటలోకి రావాలి అని ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. చేసినప్పుడు ఆ యొక్క ఆ అనౌన్స్మెంట్ విన్న వారిలో ఎవరున్నారంటే ఆ కన్యకల్లో మరి ఎస్తేర్ అనే ఈ యొక్క మరి యంగెస్ట్ గర్ల్ కూడా ఉంది. కాబట్టి ఆమెకి యంగ్ ఏజ్ వచ్చింది. అలాంటి సమయంలో మరి ఆ యొక్క మొర్దెకై చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు కూడా వెళ్ళాలి, ఇదిగో నువ్వు కూడా ఈ రాజుగారి భార్య అవడానికి ఒకవేళ తగిన దానివి అవుతావేమో, నువ్వు వెళ్ళాలి అని చెప్తూ ఆమెను పంపించడానికి సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసినప్పుడు ఈ 127 సంస్థానాల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క భాష వేరు, వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ వేరుగా ఉన్నాయి. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ రాజకోటలో జరుగుతూ ఉన్నాయంట. అట్లాంటి సమయంలో మరి మొర్దెకై ఎస్తేర్కి కొన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మరి ఆ ఎస్తేర్కి చెప్పిన జాగ్రత్తలు మరి ఇప్పుడు మరి ఎవరైతే ఆ యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు, ఎవరైతే యేసు ప్రభు నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించారో, ఇంకా ఆ యొక్క దేవునియందు భయభక్తులు కలిగిన మరి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మొర్దెకై చెప్తా ఉన్నాడు. కాబట్టి మొర్దెకై ఎస్తేర్కి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఎస్తేర్, ఇంతవరకు నువ్వు దేవునియందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మరి విధులను, కట్టడలను నేర్చుకుంటా ఉన్నావు, మంచిదే. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే రాజకోటలోకి వెళ్తున్నావు, ఇంకా మరి లోక సంబంధమైన వాటి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుస్తుందా అని మరి మొర్దెకై ఎస్తేర్కి చెప్తాడు. ఏమనంటే మరి నిజంగా అక్కడ ఎటువంటి వ్యక్తులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. లోకల్లో మరి చాలామంది హాస్టల్స్లో జాయిన్ అవుతుంటారు. ఈ రోజుల్లో ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో పట్టణాల నుంచి వస్తారు పిల్లలు. రకరకాల పరిస్థితులు, రకరకాల యాక్టివిటీస్, రకరకాల వాళ్ళ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే వాటన్నిటి మధ్యలో కూడా మరి దేవుని పిల్లలు, లేక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, లేకపోతే మంచి సత్ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉండాలి అనేది మొర్దెకై ఎస్తేర్కి చెప్తా ఉన్నాడు. చూడు, నువ్వు ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు నీ మాటల యొక్క వైఖరి జాగ్రత్తగా ఉండాలి. ఎస్తేర్, ఇదిగో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో నీ డ్రెస్ సెన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మరి రాజకోటలో కావలసినవన్నీ ఇస్తారు. ఏం కావాలంటే అవన్నీ ఇస్తారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ మరి తర్ఫీదు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు అక్కడ ఉంచుతారు. 2 సంవత్సరాలు నిండు 2 సంవత్సరాల లోపలికి పంపిస్తారు. అక్కడ అంతా ఏం చేస్తారంటే ఆడపిల్లలకి కావలసినవన్నీ అక్కడ ఇస్తారు. ఏమేంటి? రకరకాల వస్త్రాలు, రకరకాల మరి తిండి, రకరకాల మరి ఆ యొక్క డ్రెస్ సెన్స్ కలిగి ఉండొచ్చు, రకరకాల అలంకరణ కలిగి ఉండొచ్చు. కానీ మరి అలంకరణ అన్నిటి మధ్యలో మరి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అలంకరణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, స్నేహం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి వారితో కలుసుకొని మరి నువ్వు భోంచేసేటప్పుడు నీకు ప్రత్యేకత ఉండాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. భోజనాన్ని ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోకూడదు అని మొర్దెకై చెప్తా వచ్చాడు. అన్నీ మరి ఎస్తేరు వింటా వచ్చింది. మరి యొక్క వస్త్రధారణ విషయంలో, మరి మాట్లాడుట విషయంలో, మరి స్నేహం కలిగి ఉండుట విషయంలో, ఆమె ప్రవర్తన విషయంలో, మరి ఆమె యొక్క క్రియల విషయంలో అన్నీ మరి మొర్దెకై చెప్పినప్పుడు ఆమె వినింది, ప్రార్థన చేయించుకుంది, బయలుదేరింది. దేవుని ఎదుట నేను చెప్తున్నాను, నేను ఎంతో మరి వీటన్నిటిని నేను చేస్తానని ఎస్తేరు బయలుదేరి రాజకోటలోకి వచ్చినప్పుడు మరి అందరూ ఎంతోమంది, వేల చెప్పాలంటే లక్షల మంది ఒకవేళ వచ్చి ఉండొచ్చు అక్కడికి. అక్కడ చేరిన కన్యకలు ఆయా రకమైన పరిస్థితులు, అంటే అన్నీ ఒక ఫ్యాషన్ షోస్ అన్నీ ఉంటాయి. ఎంత చక్కగా అన్నీ అక్కడ రాజకోటలో కొదువైందేమీ లేదు. ఆర్మెంట్స్ ఏమైనా వేసుకోవచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. ఎందుకంటే ఎవరు పేరెంట్స్ ఉండరు కదా ఎవరికి. కాబట్టి అందుకని లోకంలో ఈ దినాల్లో మరి
హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు విడిచి ఆయా ప్రాంతాలకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, మరి అబ్బాయిలు అమ్మాయిలు రకరకాలుగా కదా, ఎంతో మరి వాళ్ళకి నచ్చిన ఫ్యాషన్ షోస్, నచ్చిన డ్రెస్ సెన్స్, నచ్చిన విధంగా బ్రతకడం, నచ్చిన విధంగా ఫ్రెండ్షిప్ చేయడం. కాబట్టి వాటన్నిటినీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంతోమంది ఉండగా వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఆ విధంగా ఉంటే ఎస్తేర్ అయితే చాలా ప్రత్యేకంగా ఉందంట. హేగే అంటే ఆయన ప్రత్యేకమైన హేగే అనే షండు ఉన్నాడంట అందులో, ఆ సంస్థానంలో ఉన్నప్పుడు ఆయన మరి అందరికీ నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ ఈయనంట రాజుగారికి దగ్గరగా ఉండి రాజుగారికి అన్నీ చూసుకున్నాయనంట. మరి ఎస్తేర్ గమనించిందంట, ఇదిగో ఈయనైతే నాకు మరి ఏమైనా మరి మంచి ప్రవర్తన నేర్పించగలడు, ఇంకా రాజుగారికి ఏమి నచ్చుతుందో, ఏమి రాజుగారు మెచ్చుకునేటట్లు ఉంటుందో ఈయన చెప్పగలడు అని గమనించి ఆ షండుడనే హేగే అలంకరణకి అప్పగించుకుందంట. ఎందుకంటే ఎస్తేరు మరి ప్రవర్తన అంతా ఎలా ఉందంటే లోకస్తులతో మరి అందరూ ప్రవర్తిస్తున్నట్లుగా ఎస్తేర్ లేదు. అది షండుడైన హేగే గమనించాడంట. అవును, ఈ పిల్లలు ఎంతోమంది, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, ఎంతోమంది రకరకాల దేశ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎస్తేర్ అనే ప్రవర్తన చాలా చాలా క్రియలు, మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె డ్రెస్ సెన్స్ చాలా చక్కగా ఉందంట. ఆ ప్రవర్తన అంతటిని చూసి ఆయన చాలా మెచ్చుకున్నాడంట. మెచ్చుకున్నప్పుడు నిజంగా ఒక దినం వచ్చింది, అందరూ రాజుగారి దగ్గరికి ఒక్కొక్కళ్ళు వెళతా ఉన్నారు. ఎవరైనా నచ్చినోళ్ళు ఉంటే ఆయన వివాహం చేసుకోవచ్చని బయలుదేరుతా ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చినవి ఆర్నమెంట్స్ అన్నీ వేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళచ్చు. రకరకాలమైన మరి పరిమళ ద్రవ్యాలు అంటే సెంట్లు, ఇంకా పర్ఫ్యూమ్స్, రకరకాలవి మేకప్లు అన్నీ వేసుకొని వెళ్ళచ్చు. కానీ అలా వేసుకొని అందరు వెళ్తా ఉన్నారంట. కానీ ఎవరు వెళ్తున్నారో వాళ్ళ మీద ఎంత బంగారం వేసుకున్నా సరే అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చంట. కానీ అలాగా నచ్చినవి వేసుకేసుకొని ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఎస్తేర్ అయితే ప్రార్థన చేసుకుందంట, దేవా మీకు నచ్చిన అలంకరణతో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని ప్రతిరోజు 2 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసుకుంటా వచ్చిందంట. మరి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ వచ్చిందంట. దాని కారణం చేత ఆమె ఎలాగా మార్చబడిందంటే ఆమె ముఖ రూపమంతా సౌందర్యంగా మార్చబడిందంట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడతా ఉంది, మరి వెలుపట అలంకరణ మీకు అలంకరణగా ఉండక అక్షయమును, మరి అక్కడ రాయబడతా ఉంది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి మిక్కిలి విలువ కలిగింది. కాబట్టి అలాంటి అలంకరణతో, అంతరంగ స్వభావం అనే అలంకరణతో ఎస్తేర్ నింపబడ్డప్పుడు మరి ముఖరూపం మారిపోయిందంట. మోషే యొక్క ముఖరూపం ఎందుకు మారిందంటే దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం గడిపేవాడంట మోషే. అందుకనే ఆయన ముఖం చూడాలంటే బయటకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఆయన ముఖం చూడలేకపోయారంట ఇశ్రాయేలీలు. కాబట్టి అలాంటి ముఖరూపంగా మారిపోద్ది. ఎప్పుడు ముఖరూపం అందంగా మారిపోద్దంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఆయా రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధానంలో ఆ యొక్క ముఖరూపాన్ని దేవుడు ఒక తేజస్సుగా మార్చగలడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎస్తేరు తన జీవితంలో నిజంగా ఆ విషయాన్ని నిజంగా ఆమె తెలియపరుస్తూ వచ్చింది. అందుకే ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం మరి 9వ వచనంలో రాయబడతా ఉంది. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం
9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక అతడు అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకే వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములు రాజు ఇంటి నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికత్తెలకు అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. కాబట్టి ఆమె యొక్క ప్రవర్తన హేగేకి నచ్చింది. అందుకే ఆమె కావలసినవన్నీ అనుగ్రహించబడతా వచ్చినాయి. అయితే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఎలాగా మారిపోయిందంటే ఇక్కడ రాయబడతా ఉంది. మరి యొక్క 16వ వచనం, 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. కాబట్టి ఎస్తేరును చూచిన వారందరికీ అంటే ఆమె యొక్క ప్రవర్తనను బట్టి ఆమె మీద దయ పుట్టింది. అందుకే రాయబడతా ఉంది, యెహోవా యొక్క దృష్టికంట మరి యొక్క భయభక్తులు గల వారికి శత్రువులు సైతం ఎలా మార్చబడతారంటే స్నేహితులుగా మార్చబడతారంట, ప్రీతికరంగా మార్చబడిద్దంట ఆ యొక్క ప్రవర్తన. కాబట్టి అందుకనే మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడతా ఉంది, శత్రువులను సైతం ఆయన ఏం చేస్తాడంటే మనకి మిత్రులుగా మార్చేస్తాడు. ఎప్పుడు అంటే ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆ యొక్క ఎస్తేరు కూడా ఎంతో భయభక్తులు కలిగి ఉంది. ఆ కారణం చేత ఆ యొక్క రాజకోటలోకి వచ్చినప్పటికి కూడా ఆమె మరి ఎంతో లోకంలో ఉన్నవన్నీ ఆమె అనుభవించవచ్చు, కానీ ఏమి వాటన్నిటినీ మరి దూరంగా ఉంది. వాటన్నిటిని తన శరీరం మీద కానీ తన హృదయంలో కానీ మరి తన తలంపుల్లోకి కానీ తెచ్చుకోకుండా మరి ఎంతో మరి ఆమె ప్రవర్తనని కాచుకుంది. ఆమె శరీరాన్ని, ఆమె కళ్ళను, ఆ యొక్క చూపులను ఆమె స్వాధీనపరుచుకుంది. ఎలాగంటే ఆమె ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి అప్పగించింది. అందుకనే 16వ వచనంలో, 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16వ వచనంలో ఉంది, ఎస్తేరును చూచినప్పుడు వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. కాబట్టి దయ పుట్టింది. అందుకని ఆమె ఎలా మార్చబడిందంటే ఎస్తేరు రాణిగా మార్చబడింది. పెద్ద మరి 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్న రాజుగారికి భార్యగా మార్చబడింది. మనం కూడా ఆ యొక్క దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినవి అంతరంగ స్వభావం. అంటే మన యొక్క హృదయం ఎలా ఉందంటే ఘోరమైన వ్యాధిగా ఉంది. కాబట్టి ఆ వ్యాధిని బాగు చేసుకోవాలంటే వ్యాధి ఉన్న వాళ్ళు మరి శరీరం బాగుంటుందా? బాగోదు కదా, పాడైపోతుంది. కాబట్టి ఈ హృదయం అనే అలంకరణ అనగా అంతరంగ స్వభావములో ఉన్న పాపాన్ని ఎవరు కడుగుతారు, ఎవరు చూస్తారు? ఈ తలంపులను, క్రియలను, మరి యొక్క ప్రవర్తనను ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తున్నారు. ఆ ప్రవర్తనను మార్చుకోవాలి. మార్చబడాలంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసిద్ది. కాబట్టి యేసయ్య మన కోసం ఆ యొక్క కల్వారి శిలువలో మరి 2025 సంవత్సరాల పూర్వం ఆయన మరణించారు, మృత్యుంజయుడై తిరిగి లేచారు. అటువంటి మరణించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి యొక్క మరణ భూస్థాపనలో మనం ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని విని, యేసయ్యా నిజంగా నేను రక్షించబడతానయ్యా, నేను మీ రక్తంలో కడగబడతాను, మీ బిడ్డగా చేయబడతాను, నన్ను నా హృదయాన్ని కడగండి, నీ బిడ్డగా చేయబడతాను యేసయ్యా, లోకంలో ఉన్న వాటికి నేను మరి ఆ స్నేహాన్ని చెయ్యనయ్యా. అందుకని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి లోకంలో ఉండొద్దని కాదు కానీ, లోకస్తులతో స్నేహం చేయొద్దని కాదు కానీ, లోక స్నేహితులతో కలిసి మరి ఆయా రకమైన ప్రవర్తనలు మరి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. లోకస్తులు చేస్తున్నట్లుగా ప్రతి పరిస్థితిలోకి వెళ్ళి వాటితో కలవకూడదు. ఆ స్నేహాన్నితో పాటుగా మరి ఎస్తేరు ఏ విధంగా వాళ్ళతో ఉంటూనే ఉంది, కానీ ప్రత్యేకంగా ఉంది. వాళ్ళతో ఉంటూనే ఉంది, ఆ మాటల్లో కలుసుకోలేదు. వాళ్ళతో ఉంటూనే వాళ్ళ యొక్క మరి ఏ డ్రెస్ సెన్స్ అయితే వాళ్ళు కలిగి ఉన్నారో, ఎటువంటి ప్రవర్తనతో వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలవకుండా ఆమె ప్రత్యేకించుకుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు
మరి లోకస్తులు మరి ఆయా రకమైన మరి సెల్ ఫోన్స్లో చూస్తారు. ఇంకా ఆయా రకమైన పరిస్థితులు గుండా ఆ సెల్ ఫోన్లో నడిపించబడతా ఉంటారు. అట్లాంటి ఫ్రెండ్షిప్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారు, భద్రపరుస్తారు. మరి మంచి లైఫ్, మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహిస్తారు. అప్పుడు మాత్రమే అనుగ్రహిస్తారు. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా లేక లోకస్తులుగా మనం బ్రతికితే, లోక సంబంధమైన ఆలోచనలతో ఫ్రెండ్షిప్తో ఉంటే సాతానుడు భయంకరమైన నరకానికి తీసుకొని వెళతాడు. ఈ లోక స్నేహం, దేవునితో వైరం. కాబట్టి ఆ యొక్క వైరం కలిగిన పరిస్థితుల్లోకి సాతానుడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. చెడ్డ మాటలు, చెడ్డ స్నేహాలు, మరి ఆయా రకమైన ఆ పరిస్థితుల్లోని తీసుకొని వెళ్ళి మన శరీరాన్ని మొదటిగా పాడు చేస్తాడు. తర్వాత మన లైఫ్ను పాడు చేస్తాడు. వాటిని బట్టి తల్లిదండ్రులు, ఇంటివారు ఎంతో బాధ అనుభవిస్తారు. అందుకనే ఈ యొక్క మరి ఎస్తేరు గ్రంథంలో నుండి ఎస్తేరు జీవితాన్ని మనం చూసుకున్నాం. దేవుని వాక్యం మరి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. కాబట్టి అటువంటి ఖడ్గం మనలోనికి వెళ్ళినప్పుడు మనల్ని ప్రాణాత్మ దేహ శరీరాలను మూల్గులను విభజించిద్దంటే మన శరీరంలో లోపల అంతరంగంలో తలంపుల్లో ఉన్న ప్రతి పాపాన్ని అది ఆ వాక్యం కడిగిద్ది. అందుకనే ప్రతి ఉదయం ప్రార్థన చేసుకోవాలా, వాక్యాన్ని ధ్యానం చేయాలా, వాక్యం వినాలి, మరి దేవుని సన్నిధిలో గడపాలి. ఆ పరిస్థితి ద్వారా యేసు రక్తంలో మన పాపాలు కడుక్కొనుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, దేవునికి సంగతులన్నీ చెప్పుకొనుట ద్వారా దేవుని సన్నిధిలో మన రూపాన్ని దేవుడు మార్చేస్తాడు. మరి సౌందర్యం గలవారిగా చేస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, సామెతల గ్రంథం 31:30లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ లేక వ్యక్తులు కొనియాడబడతారు, అటు ధన్యులుగా మార్చబడతారు, ఘనత చెందుతారు, కొనియాడబడతారు. కాబట్టి ఘనతకు కారణంగా మరి వారిని దేవుడు ఉంచుతాడు. అట్లాంటి ఘనతను ఈ దినాల్లో పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి నిజంగా సిగ్గుపడే పనులు, సిగ్గుపరిచే పనులు మరి చేసినప్పుడు నిజంగా ఎంతో సిగ్గుపడాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితులు కాకుండా మనం యేసయ్య నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నేను నీ బిడ్డగా చేయబట్టడానికి ఇష్టపడుతున్నానని మనం ఇప్పుడే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నప్పుడే ఒప్పుకుంటే, ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇదిగో క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇదియే అనుకూల సమయం, ఇదియే రక్షణ దినం. నేడను సమయం ఉండగానే, అంటే మనకిచ్చిన ఈ సమయం ఉండగానే వెంటనే మోకరిస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. అలాగా ఎస్తేరు రాణి వలె మనల్ని కూడా చేయడానికి ఆయన సమర్థుడు. అట్టి కృప వినుచున్న వారికి, విశ్వసించుచున్న వారికి ప్రభు అనుగ్రహించి కనికరించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎస్తేరు వలె మరి ప్రభువా నా తండ్రి నీ బిడ్డలు ఉండుటకు మమ్మల్ని ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రాలు. మరి ఘనతకు కారకురాలిగా ఎస్తేరుని చేశారు. అలాంటి కృపను మా బిడ్డలకి నా తండ్రి మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకొని, మీరు ఎవరైతే ప్రార్థిస్తున్నారో మోకరించి వెంటనే ఎస్తేరు వలె నేను కూడా చేయబడాలి యేసయ్యా అని మోకరించినారో అట్టి బిడ్డలకు మీ కృప అనుగ్రహించినందుకు వందన స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాన్ని చూసి మీరు ఆత్మీయమైన మేలు పొందవల్లని ప్రభు నామపేట మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.